క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. స్టార్ట్ చేద్దాం, ఇక్కడ బాగా క్రౌడ్ ఉంది. హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 195 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడైతే ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుని డబ్బింగ్ మానవులతో చెప్పించి అప్లోడ్ కాదు, మామూలు డబ్బింగ్ చెప్పించి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఒక వీడియో షూట్ చేయాలి. కంటెంట్ ఆలోచిస్తున్నా, అసలు బుర్ర పని చేయట్లా. చిన్న కంటెంట్ ఉంది, దాన్ని డెవలప్ చేద్దామని ట్రై చేస్తున్నా, కొత్త కంటెంట్ కాకుండా. అది ఏమైనా డెవలప్ అయితే మన రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళతో కొంచెం ఎడిటింగ్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఆ షూట్ కూడా చేద్దాం. అసలు బాగా వాళ్ళ ఏంటో బాగా చిరాకుగా ఉంది. పొద్దున్న జిమ్కి వెళ్ళి వచ్చా, తర్వాత ఇంట్లో కొంచెం సరుకులు కావాలంటే డిమార్ట్కి వెళ్ళి వచ్చా. అసలు ఎడిటింగ్ చేద్దామన్నా ఏమైనా వీడియో షూట్ చేద్దామన్నా ఇంట్రెస్ట్ అట్లా. కాకపోతే దీన్ని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. సో ఇవాటి వర్క్ అయితే మొదలు పెడదాం, చూద్దాం. ఈవినింగ్ కల్లా ఒక వీడియో షూట్ చేస్తానో లేదో ఈ వ్లాగ్లో మీరు తెలుసుకోండి. స్టే ట్యూన్. సో గైస్, కంటెంట్ రాసుకొని వచ్చేసాం. మన దగ్గర రెడీ అయిపోయారు మన వాళ్ళు. ఫేవరా ఎలా ఉంది కంటెంట్? ఏంటి జిట్టు ఇట్లాంటి మనోడు ఇంకోటి రెడీ అవుతున్నాడు. కావాలా? సో గైస్, ఇప్పుడైతే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇవాళ కొంచెం రొటీన్ ప్లేస్ కాకుండా ఒక మంచి లొకేషన్లో షూట్ చేద్దాం. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, 1,00,000 మంది ఉంటారా? స్టేడియంలో కన్నా ఎక్కువ ఉంటుంది. సరే, అయినా షూట్ చేద్దాం గైస్, అక్కడే షూట్ చేద్దాం. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాయి కాబట్టి. సో చూద్దాం, మంచిగా వచ్చింది. కానీ నిజంగా వెయిట్ చేసే ప్లేస్ ఉండాలి కదా బ్రో, అదైతే బాగుంటుంది. సో చూద్దాం గైస్, లెట్స్ గో అండ్ స్టార్ట్ ద షూట్. సో గైస్, లొకేషన్ దగ్గరికి వచ్చేసాం అనమాట షూట్ చేయడానికి. ఎవరో రెడీ అవుతున్నావా? చూడండి మనోడు ఎలా రెడీ అవుతాడు. రెడీ అవుతాం, నాకు కనపడదు. రాసుకో రాసుకో రాసుకో. సో మన శ్రీకాంత్ ఏదో చెప్తారంట. మీరు చెప్తారు ఏదో చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు పూరి. ఓకే బ్రో, బాగుంది. సరే సరే గా షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బాగా క్రౌడ్ ఉంది, వెనకాల చూసారా బస్సులు అలా వెళ్తున్నాయో. సో కొంచెం తొందర షూట్ చేసుకుని వెళ్ళిపోదాం. కాటికి తింటే ఏం కాదుగా, కాటికి తింటే ఏం కాదుగా. కలుపుకోవచ్చు, అన్నంగా కలుపుతుంది. తినకూడదు బ్రో, అది పాయిజన్. సరే గా, లెట్స్ గో. ఇటు వెళ్ళినప్పుడు అసలు మన దగ్గర కొద్దిగా నడుము కూడా వెళ్ళాలి. సో గైస్, షూట్ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ డబ్బింగ్ అంతా కంప్లీట్ చేసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ ఏంటంటే స్టెప్స్ కొంచెం పర్ఫెక్ట్ చేసుకుని స్టైల్ కూడా నేర్చుకుంటున్నాం అనమాట. ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా. సో డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించాలి. డే బై డే మనం ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి. ఏ వర్క్ చేసినా సరే ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి. సో డ్యాన్స్లో కూడా అంతే అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. చాలామంది కామెంట్ చేస్తున్నారు డ్యాన్స్ ఎందుకని. సో డ్యాన్స్ అనేది యాక్టింగ్కి ఒక టూల్ లాంటిది. సో బాడీ లాంగ్వేజ్ వాటికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను దేన్ని వదలట్లేదు. మనం దేంట్లో కూడా తక్కువ కాకూడదు. లెట్స్ గో. ఈ ప్రాక్టీస్ అయితే డైలీ చేస్తూనే ఉండాలి. ఒకరోజు ఎప్పుడైనా ఇండిపెండెంట్గా ఒక మంచి లైక్ డ్యాన్స్ వీడియో కూడా పెడతాను నా పేజ్లో. సో గైస్, షూట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పెండింగ్ ఏమన్నా ఉందంటే ఈ వ్లాగ్స్ అప్లోడ్ చేయడమే. అండ్ మన షార్ట్ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వస్తే, యాక్చువల్గా మేము ఒక వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్ ఇప్పుడు మార్చాల్సి వస్తుంది. యాక్చువల్ అదే పెట్టద్దాం అనుకున్నాం, బట్ కొన్ని విషయాల వల్ల మార్చాల్సి వస్తుంది. మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా మార్చమన్నారు.
మా తమ్ముడు కూడా మార్చేద్దాం, వేరే టైటిల్ పెడదాం అంటున్నాడు. సో కొంచెం మా కంటెంట్కి తగినట్లు ఏమైనా టైటిల్ ఆలోచిస్తాం. 2 days నుంచి ఆలోచిస్తున్నాం, బట్ ఏం తప్పట్లా. ఇవాళ కూడా కూర్చుంటాం, రేపు ఈవినింగ్ అలా సార్ట్ అయిపోతుంది. సో ఆ బాధ్యత కొంచెం మా వాడికి అప్పగించాను అనమాట. నేను కొంచెం కంటెంట్స్ అవన్నీ చేస్తున్నా కాబట్టి సో మా వాడు చూసుకుంటా అని చెప్పాడు. నేను కూడా ట్రై చేస్తాను మధ్య మధ్యలో ఏమన్నా ఐడియా వస్తే చూద్దాం. ఏంటంటే ఆ పేరు గుర్తుండిపోవాలి, సో అలా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ మంత్ ఎండింగ్ అలా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అండ్ డైలీ కంటెంట్స్ చేస్తున్నాం. ఇంకా షార్ట్ సిరీస్ కూడా నేను కంప్లీట్ చేస్తాను ఈ వీక్లో. అలా ఒక కూడా టైం చూసుకొని ఎపిసోడ్స్ రాస్తూ ఉంటా. సో త్వరగా అది కూడా అయిపోతే, ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోతే మీకు ఫస్ట్ మీరు చూసి మీ రియాక్షన్స్ చూడాలని ఉంది నాకు. సో మాకైతే బాగా నచ్చింది గైస్. అంటే జెన్యున్గా చెప్తున్నా, మామూలుగా అనుకున్నా కొంచెం యావరేజ్గా ఉండిద్దేమో, తీయలేనేమో అనుకున్నా. బట్ ఎలాగోలా మంచి అవుట్పుట్ అయితే తీయగలిగా. సో సో మీరు కూడా ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ ఇవాళ కుదిరితే ఏమన్నా సినిమా చూద్దామా? బెటర్ వీకెండ్ ప్లాన్ చేద్దాం. ఓకే, నేనైతే సిరీస్ చూస్తాను. నేనైతే ఆగను ఎవరి కోసం. ఫ్రమ్ అనే సిరీస్ ఒకటి చూస్తున్నాను ప్రెజెంట్. 2 episodes చూసాం మొన్న, టైం ఉంటే. ఇవాళ ఒక ఎపిసోడ్ చూస్తా. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.